జై శ్రీరామ్. ఈరోజు మా కొలీగ్ వాళ్ళ ఆఫీస్‌లో ఒకతను అడిగాడు. ఏమనంటే, "అది మీరు చూసారా? మా దగ్గర మా వాళ్ళు చనిపోయారు ఈరోజు సౌదీ అరేబియాలో యాక్సిడెంట్‌లో మా వాళ్ళు చనిపోయారు" అని. నేననుకున్నా, అరే! మీ వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, "అయ్యో! ఎవరికేమైంది మీ వాళ్ళా?" అది ఇది అని చెప్తే, "కాదు సార్ మా కమ్యూనిటీ వాళ్ళు" అని చెప్తున్నాడతను. అంటే మా ముస్లిమ్స్ అక్కడ ఎళ్లి చనిపోయారు అని చెప్తున్నాడు. అది చనిపోయింది జస్ట్ యాక్సిడెంట్. అంటే బస్ యాక్సిడెంట్‌లో బస్ ఫైరింగ్ 2 దాని వల్ల చనిపోయిందది. దానికి ఎటువంటి అది లేదు. బాంబ్ బ్లాస్ట్ కాదు. అండ్ అది ఇంటెన్షనల్‌గా ఎవరు చేయలేదు. అది యాక్సిడెంట్. సో, యాక్సిడెంట్‌కే వాళ్ళంత రియాక్ట్ అయ్యేదైనప్పుడు, మరి మీరెందుకు మీ పక్కింటి వాళ్ళు, మీ వాళ్ళు అదైనప్పుడు మీరెందుకు అది రెస్పాండ్ గారు? వాళ్ళ దగ్గర వాళ్ళు ఎట్లాంటిదైనా వాళ్ళ దగ్గర యూనిటీ చూసారా ఎట్లుంటదో? వాళ్ళ దగ్గర అన్నీ నేర్చుకోమని చెప్పట్లేదు. కానీ ఆ యూనిటీ అయినా నేర్చుకోండి. ఆ యూనిటీ నేర్చుకుంటేనన్నా మీరు బాగుపడతారు. నువ్వు ఇప్పటికైనా నీ దగ్గర కులాల కుమ్ములాటలు తీసేయండి. ఆ! ఒక రెడ్డి అని, వైశ్య అని, గౌడ, యాదవ్, బ్రాహ్మణ ఇవన్నీ కాదు. నువ్వు ఎవరు అంటే నువ్వొక హిందూ. నువ్వొక సనాతని అని జెప్పుకో ఇప్పటికైనా. వాళ్ళు చూడండి, నేనైతే చాలా స్టన్ అయిపోయానసలు. మా వాళ్ళు చనిపోయారంటే నేనడిగాను, "మీ ఇంటి పక్కన వాళ్ళా? మీ కాలనీ వాళ్ళా?" అంటే, "కాదండి. మా ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు మా ముస్లిమ్స్" అని జెప్తున్నారు. అంటే మరి మనమెందుకు అట్లా ఉండకూడదు? మనల్ని ఎవరన్నా అడ్జస్ట్ కొడతారా? తిడతారా? మనం గూడా కలిసుంటే ఏమైతది? అంటే అందరం కలిసుంటాం. అంతే గదా! కలిసుంటే పోయేదేముంది చెప్పండి? ఇప్పటికైనా మనందరం కలిసుందాం. మనందరం ఒకటి. మనం ఒక శక్తిలాగుందాం. ఒక యూనిటీలాగుందాం. మీకు తెలుసు గదా! బాలగంగాధర్ తిలక్ గారు మనకు అది వినాయక చవితి ఎందుకు పెట్టారు? మనందరం కలిసి ఒక 10 రోజులు ఒక దగ్గర కలిసి మాట్లాడుకోవడానికే గదా! కానీ దీంట్లో గూడా నువ్వు కుల సంఘాలు పెట్టుకొని, నేను కుల సంఘాలు అది అని పెట్టుకోవడం ఎందుకింకా? ఇప్పటికైనా కులాల కుమ్ములాటలు తీసేయండి. జై శ్రీరామ్.